వాయిదా పడ్డ అసెంబ్లీ మధ్యాహ్నం మళ్ళా షురు అయింది. ఇవాళ మొత్తం కులగణన మీదనే నడిచింది చర్చ అంతా. అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం కులగణన మీద కుస్తీలు పట్టిండ్రు. మరి ఎవరెవరు ఏమేమన్నారో ఓసారి ఆర్చుకుందాం పాండ్రి. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు కులగణన లెక్కలు చెప్పిండు. ఎస్సీలో 61,84,319 మంది ఉండగా, ఎస్టీలో 37,05,929 మంది ఉండగా, బీసీ ముస్లిం మైనారిటీ మినహా 1,64,09,179 ఉండగా, ఇది మొత్తంలో 46.25% ఉంది అధ్యక్ష. ముస్లిం మైనారిటీలో బీసీలు 35,76,588 ఉండగా, ఇది మొత్తంలో 10.08% ఉంది అధ్యక్ష. తర్వాత ఈ లెక్కల మీద ప్రతిపక్షాలు మాట్లాడినరు. రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి అధ్యక్ష? సమగ్ర కుటుంబ సర్వేలో 1,85,61,000 ఉన్న బీసీలు ఎట్లా 1,64,00,000 తగ్గినరు, 51% 46% ఎట్లయిందని అడుగుతున్నారు. ఈ రిపోర్టు మీరు బయట పెట్టి రేపు బీసీలకు ఎట్లా న్యాయం చేస్తారు అధ్యక్ష? హిందూ బీసీలు, ముస్లిం బీసీలు, అసలు ఈ రకంగా బీసీలు ఉంటారా? ఇగో ఇట్లా బీసీల లెక్క మీద జనాభా తగ్గింది పెరిగిందని అన్యాయం జరిగింది, న్యాయమే జరిగిందని అధికార ప్రతిపక్షాల నడుమ మాటల యుద్ధం నడిచింది.